లష్కర్ తయ్యబా నేత రవూఫ్ పిచ్చి ప్రేలాపనలన్నీ పేలుతున్నాడు. భారత సైనిక శక్తిపై కూడా నోరు పారేసుకుంటున్నాడు. రఫేల్ యుద్ధ విమానాలు కావచ్చు, S-400 గగనతల రక్షణ వ్యవస్థలు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా అసమర్థమైనవిగా కూడా అభివర్ణిస్తున్నాడు. ఢిల్లీని పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తానంటున్నాడు. అంటే చాలా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేస్తున్నాడు. దీనిపై మనం చర్చిస్తూ ఉన్నాం. మనకు విశ్లేషణ అందిస్తూ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. సార్, ఓవరాల్గా చూస్తే కనుక మన సైనిక పాటవంపై వాగడాన్ని ఎలా చూడొచ్చు? అంటే రఫేల్ యుద్ధ విమానాలు, S-400 ఇవన్నీ కూడా, ఈ డ్రోన్లు కానీ వ్యవస్థలన్నీ కూడా చాలా అసమర్థమైనవి అంటున్నాడు. అంటే కావాలని రెచ్చగొట్టి మనం ఏదైనా చేస్తామేమో దానికి ప్రతిగా చేద్దామని చూసేటువంటి చూపులు అంటారా ఇవి? ఎట్లా చూడాలి దీన్ని? మరోసారి యుద్ధం రావాలని కోరుకుంటారు. యుద్ధకాంక్ష ఉన్నవాడు ఈ పని చేస్తారు. అంటే ఎప్పుడు కూడా చేతగానే వాడికే మాటలేకపోస్తారు. చూస్తున్నాం కదా. రెండోది ఏంటంటే, మనకు అటుపక్క బెలూచిస్తాన్ కొంచెం మనకు సైగ చేస్తే చాలు వాడు దాడి చేయడం సిద్ధంగా ఉంది. ఇప్పటికే చాలాసార్లు అధికారులు కిడ్నాప్ చేశారు, రైలును మాయం చేశారు, చాలా చూసాం కదా మనం. కనుక మనం చాలా వరకు మోరల్స్ కట్టుబడి ఉంటున్నాం. వాళ్ళకి ఏ మోరల్స్ లేవు. అందుకనే వాళ్ళు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారంటే మాట యుద్ధం చేస్తున్నారు. అంటే ప్రతిసారి కూడా మేము ఉన్నామని నిరూపించుకోవడానికి పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. ఢిల్లీని పెళ్లి కూతురుగా మార్చడం అంటే ఆ మాట కానీ, S-400 సంగతి వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు పిల్లకాకి ఏం తెలుసు, ఉండేది దెబ్బ. మన S-400 విషయం చూశారు కదా, ఇంకా బుద్ధి రావడం లేదా? అందుకని మనం అమెరికా ఇప్పుడు 5G ఆయుధాలను వాళ్ళకి అందించింది. ఒక రకంగా చెప్పాలంటే క్షిపణి వ్యవస్థలో ఇప్పుడు 5G కాలం నడుస్తున్నది. అమెరికా అందించిన 5G తోని విరవిగుడు అంటున్నాను. ఇటుపక్క రష్యాతో కూడా మనం మొన్ననే పుతిన్ గారు మన భారతదేశానికి వచ్చారు, ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్నాం. దానిలో భాగంగానే మనం 5G ఆయుధాలు మనకు కూడా కావాలని కోరినాం. దాన్ని మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అన్నట్టు మన దగ్గర సాంకేతికంగా తయారు చేస్తామని మనం రష్యాతో ఒప్పందం తీసుకున్నాం. రష్యాతో ప్రధానంగా ఇది కూడా ఒక కీలకమైన అంశం. పాకిస్తాన్ పెట్టకపోవడానికి రష్యాతోని ఇటీవల మనం రక్షణ విషయంలో కానీ, దిగుమతుల విషయంలో కానీ, ముఖ్యంగా వాణిజ్య విషయంలో కానీ, మనకు ఏదైతే ఇంధన విషయంలో కానీ మంచి ఒప్పందాలు ఉన్నాయి. కనుక ఇటువంటి కూడా కంటకింపుగా మారుతున్నాయి వాళ్ళక్కడ. ఎప్పుడైనా సరే మీకు రష్యా అండగా ఉన్నంత కాలం మనం ఈ ఆయుధాల పరంగా చూస్తే మనం బీట్ చేయలేని పరిస్థితి పాకిస్తాన్ కు. అమెరికా ఆయుధాలు సప్లై చేసినా ఇది అమెరికా రూట్ మార్చింది పాకిస్తాన్. మొన్న ఆపరేషన్ సింధూర్ లో చూస్తుంటే మీకు చైనా ఆయుధాలు తుస్సుమని పేలిపోయినాయి కదా, చూసినా కదా, పేలినాయి. కనుక ఇప్పుడు చైనా ఆయుధాల మీద, చైనా మాలంటంగా చైనా ఆయుధాల మీద నమ్మకం లేక ఇప్పుడు అమెరికాతోని ఆయుధాలు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నది. మొన్నటికి మొన్న $1 బిలియన్ ఏదైతే మన ఒప్పందం ఉందో ఆ ప్రపంచ బ్యాంక్ ఇచ్చిందో అవన్నీ కూడా 100% వీళ్ళే పట్టుకున్నారు, అమెరికా వాళ్ళే. రుణం మంజూరు చేశారు. ఆ రుణం నుంచి ఇప్పుడు బ్యాంకులో కదా మనం రుణం మంజూరు అయితే పాత బాకీ కింద పట్టుకున్నట్టు ఆయుధాల బాకీ కింద వాళ్ళు పట్టేసుకున్నారు. మళ్ళీ కొత్త ఆయుధాలు ఇస్తున్నారు. ఆయుధ బేహారైన అమెరికా అండ చూసుకొని ఇవాళ పాకిస్తాన్ బెటర్ అయిపోతుంది. దానికి ముఖ్యంగా ప్రజలు కూడా దానికి సిద్ధంగా లేరు అంటున్నారు. ప్రజలు సిద్ధం కావాలి. ముఖ్యంగా పంజాబ్, సింధు ప్రజలు మారితే ఇస్లామాబాద్ మారుతారు. ప్రజల మండలి దూరవాదం ఎప్పుడు ఉండదు. కనుక ఇప్పుడు బెలూచిస్తాన్ చేదాగిపోతుంది. అటు పక్కన పఖ్తూస్తాన్, అటు పక్కన మాకు జమ్మూ కాశ్మీర్, పైకి ఆక్రమిత కాశ్మీర్ పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ బాటలో ఉన్న 2-3 జిల్లాలు కూడా తిరగబడుతున్నాయి. ఇవన్నీ వాళ్ళకు అంటే వాళ్ళు ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఇప్పుడు మన పాకిస్తాన్ మీద మన ఇండియా మీద ఏడుస్తున్నది. ఇప్పటికీ మనం ఆఫ్ఘనిస్తాన్ చెప్పండి సార్. ఇప్పుడు అల్టిమేట్ థింగ్ ఏంటంటే, అంటే ఇంక ఇది ఎంత అతిశయోక్తి అంటే, ఇప్పుడు నేను చెప్పానంటే మీరే పడిపడిన అవుతారు. మన భారత వైమానిక దళం అట పాక్ గగనతలంలోకి కనీసం ప్రవేశించే ధైర్యం చేయదంటున్నాడు. అంటే ఏమిటి సార్ ఇది? అంటే ఎట్లా చూడాలి ఈ విషయాన్ని? అసలు రమణ గారు, లాహోర్ దాకా తరిమి కొడితే దిక్కు లేదు కదా. 71 ఎగ్జాక్ట్లీ సార్, దట్స్ వాట్. అందుకే అంటున్నాను, బంగ్లాదేశ్ ని మనకు వద్దు అనుకొని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించడం, మొట్టమొదటి గుర్తించింది మన బంగ్లాదేశ్ సందర్భం చూసుకుంటే. వాళ్ళు కూడా ఏం చేశారు, 2 ఏళ్లలో పాపం మన ముజిబుర్ రెహమాన్ చంపేశారు. ఇవాళ మొన్నటి దాకా ఉన్న హసీనాను వెళ్ళగొట్టారు, చూసాం మనం. మహమ్మద్ యూనస్ కూడా ఇప్పుడు మనకి ఏదైతే తీవ్రవాద భాష వీళ్ళే మాట్లాడతలేదు, మహమ్మద్ యూనస్ కూడా చాలా దుర్మార్గమైన భాషను మాట్లాడుతున్నారు. ఆయన మ్యాప్ లో మన ఈశాన్య భారతదేశాన్ని మొత్తం బంగ్లాదేశ్ లో చూపించుకున్న సందర్భం కూడా చూసినాం కదా. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే అటు పక్క బంగ్లాదేశ్ మన చైనా అండ చూసుకోండి, అటు పక్క పాకిస్తాన్ ఏమో అమెరికా అండ చూసుకొని బెటర్ అయిపోతున్నారు. ఇరుపక్కల మనకు ఓరకం చెప్పాలంటే. అట్లాగే మన చుట్టుపక్కల ఉన్న దేశాలను కూడా మన సహాయం తీసుకుంటున్నారు. చూసాం కదా, మొన్నటికి మొన్న అది అపకారికి ఉపకారం చేయమన్నట్టు మనకు శ్రీలంక చేసిన అపకారానికి
మొన్నటికి మొన్న వాళ్ళ పెద్ద ఎత్తున సునామీ వస్తే మనమే కదా ఆదుకునేది. ఏ అవును. చైనా వాడు ఆదుకునేది వాళ్ళు చెప్పండి, అవును. మనమే కదా ఆదుకునేది. అట్లాగే మాల్దీవ్స్ వాడు కూడా తోకజాడించి ఆఖరికి వాణిజ్యం అంతా నాశనం అయిపోతే చైనా ఏమాత్రం ఆదుకోని పరిస్థితి వస్తే మళ్ళీ మన కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది కదా. అందుకని నేపాల్ లాంటి దేశం కూడా మనం తృణీకరించి మళ్ళీ మొదలుకొచ్చింది కదా. ఇవాళ వాణిజ్య ఒప్పందాలు వాళ్ళు కుదుర్చుకుంటున్నది. భూటాన్ సంగతి సరే సరే. నేనేమంటున్నానంటే ఈ మొత్తం ఎపిసోడ్లలో పాకిస్తాన్ మనకు పెద్ద పక్కల బల్యంగా తయారు కావడానికి అక్కడ పేదరికం అంటున్నాండి. వాళ్ళ గోదావరి పిండి 500 రూపాయల కిలో, టమాటాలు 600 రూపాయల కిలో అయినా సరే ప్రజలు భరిస్తున్నారంటే నిజంగానే మనలాంటి దేశంలో అయితే అటువంటి పరిస్థితి వస్తే విప్లవం వస్తుందా రాదంటారా? అసలు చాలా నేపాల్లో జరిగింది, బంగ్లాదేశ్ లో జరిగిందో, శ్రీలంక జరిగిందో, పాకిస్తాన్ ఎందుకు జరగలేదంటే ఈ మతోన్మాదం మించిన దుర్మార్గమైన ఒక మత్తు మంది ఇంకోటి. ఎందుకని మార్క్స్ ఏనాడు అన్నాడు, కార్ల్ మార్క్స్, మతం మత్తు మంది అని. నేనేమంటున్నానంటే ఇక్కడ పాకిస్తాన్ లో ప్రజలు మారకపోతే పాకిస్తాన్ ఇంకా కునారిపోతాడు. వాళ్ళ లగ్జరీ చూసుకుంటే ఏ రకం చూసుకున్నా కూడా వాళ్ళు అసలు ఏ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధాని బతకనిచ్చిండ్రా, అధ్యక్షుని బతకనిచ్చిండ్రా చూస్తున్నాం కదా. ముషరాఫ్ లాంటి తీవ్రంగా సైన్యాధ్యక్షుడి నుంచి అధ్యక్షుడైన వాడిని పడదోశారు కదా. అంతకని ఏం కావాలి అంటే అంతిమంగా ఉగ్రవాదులు ఏం చేస్తారంటే సైన్యాన్ని తమ చేతిలో ఉంచుకొని సైన్యం ద్వారా వీళ్ళను ఒక్క అధ్యక్షుడు గాని ఒక ప్రధానమంత్రి 5 ఏళ్ళు పూర్తిగా ఇంతవరకు పదవిలో ఉండలేదు పాకిస్తాన్ అధ్యక్షుడిగా గాని ప్రధానమంత్రిగా. ఎందుకు ఎప్పుడు రిషఫల్ చేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే సైనిక శక్తి మధ్యన అటు తీవ్రవాదులు ఏం అఫీషియల్ కాదు కనుక తీవ్రవాదులకు ఇటు ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు మధ్యన ఒక రకం చెప్పాలంటే వీళ్ళు వారధిగా ఉండి అటు తీవ్రవాదులను సంతృప్తి పరుస్తున్నారు, ఇటు పక్క వీళ్ళనేమో నీరు కారుస్తున్నారు. చూసాం కదా. చీకటి కదా వాళ్ళ మంచి స్పోర్ట్స్ మెన్ ఒక రకం చెప్పాలంటే